హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నేడు గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు. మానవులు జీవులు పుట్టడం విన్నాం కన్నాం, కానీ గ్రంథాలు పుట్టడం, దానికి జన్మదినాలు జరుపుకోవటంలో విశేషం ఏంటి అని ప్రశ్నించుకుంటే, అవును, మహత్తర విశేషం ఇందులో ఇమిడి ఉంది. భారతీయ అంతరాత్మను ప్రతిబింబించే మహత్తర దివ్య తపోస్వరూపమైన సద్గ్రంథమే భగవద్గీత. మొత్తం మన దేశంలో వెలుగులోకి వచ్చిన గ్రంథాలన్నింటినీ సమీక్ష చేసి, వాటిని మానవ జీవితంతో సమన్వయం చేసి అక్షర రూపం దాల్చిన భావాల విప్లవమే భగవద్గీత. ఒక్క భగవద్గీత అవగాహనకు వస్తే వేదోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు కలగలిసినటువంటి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానమవుతుంది. భగవద్గీత ప్రాచీన ఋషివర్యుల సమాహార తపస్సుకు ప్రతిరూపం. ఆ మహర్షుల తపోశక్తిని ప్రసాదించే అక్షర స్వరూపమైన గురుస్వరూపమై మనలను అనుగ్రహించగలిగే గీతకు జయంతి సమర్థనీయమే. మహాత్ములే మానవజాతికి భగవంతుణ్ణి పరిచయం చేసి ఆయన ఉనికిని వివరించి అనుభూతిని ప్రసాదించినవారు. అట్టి మహానుభావులకు జయంతులు ఉంటాయి, కానీ వర్ధంతులుండవు. అలాగే శ్రీమద్ భగవద్గీత కూడా జయంతితో ఆరంభమై చిరంజీవిగా అలా వర్ధిల్లుతూనే ఉంటుంది. భగవద్గీతకు రంగస్థలమైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నేడు జ్యోతిషర్ తీర్థగా పిలువబడుతోంది. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ ప్రదేశంలో పడమటి దిక్కున పాండవులు తూర్పు ముఖంగా తమ సైన్యాలతో మోహరించారు. అక్కడ వెనుకగా ఒక సరస్సు ఉంది. తూర్పున కౌరవులు పడమటి ముఖంతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఈ పవిత్ర దినాన వేలాది భక్తులు ఈ పవిత్ర స్థలంలో సమావేశమై గీతాపారాయణ చేసుకొని అగ్నిని వెలిగించి హోమం చేసి ఒకరికొకరు వెలిగే దీపాలను, గీతా గ్రంథాలను పరస్పరం కానుకలుగా ఇచ్చుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి వీలు కాని వారున్న స్థలాల్లో ఉన్నప్పటికీ భావనలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర రణరంగాన్ని స్మరించుకొని ధనుర్ధారి అయిన అర్జునుణ్ణి, సారథి నారాయణ స్వరూపి అయిన కృష్ణుణ్ణి ధ్యానించుకొని విజయవంతులవుతారు. భగవద్గీత జననానికి నాంది అయిన కథాక్రమాన్ని మనం ఇప్పుడు సంస్మరించుకోవటం ఉచితం. ఈ మహాభారత సంగ్రామానికి కొద్ది ముందుగా వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు విచ్చేశాడు. నీకు ఇవి చాలా దుర్దినాలు. కుమారులతో సహా నీ వారంతా యుద్ధంలో మరణించబోవటం విధి నిర్ణయం కనుక దానిని గురించి చింతించవలదు. నేను నీకు దృష్టిని ప్రసాదిస్తాను, అప్పుడు నువ్వు దాని సాయంతో యుద్ధాన్ని చూడవచ్చు అన్నాడు వ్యాస భగవాన్. ఆ మహర్షి వచనాలకు వణికిపోయిన ధృతరాష్ట్రుడు, ఓ ప్రభు, జీవితమంతా అంధుడిగానే గడిపిన నేను ఇప్పుడిచ్చే ఆ దృష్టితో నా కుమారుల మరణాన్ని వీక్షించదలచలేదు. అయితే ఎవరైనా యుద్ధం జరిగే క్రమాన్ని వివరిస్తే మాత్రం సంతోషిస్తాను అన్నాడు. వెంటనే వ్యాస మహర్షి, అయితే సంజీవుడి పనిచేస్తాడు, అతడికి దివ్య దృష్టి లభిస్తుంది. దానివల్ల అతడు ఇక్కడే ఉండి యుద్ధరంగాన్ని వీక్షించగలడు. రాత్రింబవళ్ళు అతడికి ఆ శక్తి ఉంటుంది. అంతేకాదు, యుద్ధంలో పాల్గొనే వీరుల మనోభావాలను కూడా అతడు క్షుణ్ణంగా దర్శించగలడు. ఈ పనిలో అతనికి అలసట కానీ నిస్సత్తువ కానీ ఉండదు. ఏది ఏమైనా ప్రస్తుతం దృశ్యమానమవుతున్న శకునాలన్నీ కౌరవులకు అశుభాన్ని సూచిస్తున్నాయని వివరించి వ్యాసుడు నిష్క్రమించాడు. ఈ విధంగా మహాభారత యుద్ధాన్నంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించడంలో భాగంగా భగవద్గీత కూడా ప్రవచించబడటం జరిగింది. ఆనాటి యుద్ధ విశేషాలు చాలా అబ్బురంగొలిపేలా ఉంటాయి. సైన్య సముదాయాలను అక్షౌహిణి అని పిలిచేవారు. ఇప్పుడైతే బెటాలియన్ అంటారు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు. అటువంటి అక్షౌహిణులు కౌరవులకు 11, పాండవులకు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. రెండు సైన్యాల మధ్య రథాన్ని ఆపి పరికించిన అర్జునుడు వివశుడవుతాడు. శక్తిహీనుడై, హీనస్వరంతో అశక్తుడై, నిర్వీరుడై, శోక సంలగ్న మానసుడై కర్తవ్య విముఖుడవుతాడు. ఆ సమయంలో పార్థ సారథి అయిన కృష్ణుడు భగవానుడై చేసిన బోధయే గీతా సారాంశం. అట్టి భగవద్గీత రూపొందిన దినమే గీతా జయంతిగా పిలువబడుతుంది. భగవానుడైన శ్రీకృష్ణుడు తన భక్తుడు, ప్రియసఖుడు అయిన పార్థుడికి గీతాబోధ చేసిన పవిత్ర పావన దినం ఈరోజే. భగవద్గీత భారతీయ అంతరాత్మకు ప్రతిబింబం. వేదాల అంతిమ భాగాలైన ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను అందరికీ అందించడం ద్వారా ప్రస్థానత్రయంలో ప్రముఖం భగవద్గీతే.
భగవద్గీతలో 18 అధ్యాయాలతో కూడిన 700 శ్లోకాలున్నాయి. అంత సవిస్తారమైన విషయాన్ని మోహరించిన ఉభయ సైన్యాల మధ్య చెప్పడం సాధ్యమా అన్నది ఒక ప్రశ్న. దానికి పెద్దలిచ్చే సమాధానం ఇది. శ్రీకృష్ణుడు గొప్ప బోధనాదక్షుడు. అంటే విషయం చెప్పడంలో ఆయన దిట్ట, సమర్థుడు. ఎలా చెప్పాలో తెలిసినవాడు. అర్జునుడు కూడా గ్రహణధారణ సమర్థుడే. కనుక అర్జునుడికి అర్థమయ్యేలాగా కృష్ణుడు కొన్ని పదాల్లోనో వాక్యాల్లోనో చెప్పిన విషయాన్ని, దాని సారాంశాన్ని మానవజాతికి బోధపరిచేందుకై శ్రీ వ్యాస మహర్షి అంత విపులంగా వ్రాసి ఉంటాడనేది మనందరి భావన, విశ్వాసం కూడా. మహాత్మా గాంధీ వంటి వారిని ఎందరినో ప్రభావితం చేసిన భగవద్గీత గురించి ఇప్పటికే వేలాది వ్యాఖ్యానాలు భారతీయ భాషలోనే కాదు, ప్రపంచంలో అనేక భాషల్లో లభించడం ఆ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది. ఇంత గొప్ప జీవన సత్యాన్ని బోధించి అనుభవంగా విశ్వరూపాన్ని ప్రసాదించడానికి యుద్ధరంగం ఎలా తగిన స్థలం? అంటే జీవితమే ఒక యుద్ధరంగం. ప్రతి ప్రాణి, ప్రతి జీవి నిత్యం చేసే జీవన పోరాటాన్ని యుద్ధరంగంతో పోల్చవచ్చు. మన ప్రాచీనుడు మహత్తర జీవిత సత్యాలను రూపకాలంకారంలో చెప్పడం జరిగింది. అదే క్రమంలో జీవితమనే యుద్ధరంగంలో, ప్రపంచమనే రణరంగంలో అని అన్వయించుకుంటే సరిపోతుంది. భూమండలమంతా విశేష ప్రశంసలు పొందిన ఈ మహద్గ్రంథాన్ని అని గురించి ఎందరో పెద్దలు ఎన్నో విధాల ప్రశంసించి ఉన్నారు. ఏదైనా ఒక్క గ్రంథాన్ని మాత్రమే గురించి చెప్పండి అని అడిగితే నేను భగవద్గీత గురించి చెబుతాను అని ఎందరో మహానుభావులు చెప్పిన విషయం మనం వినున్నాం. మా గురుదేవులైన శ్రీ భరద్వాజ మాస్టర్ ఇలా అంటారు: భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటంటే అందులో ఉండే సిద్ధాంతము దానికంటే ప్రశస్తమైనవి ఎందరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పొచ్చు. కానీ ఒక సిద్ధాంతం చెప్పి దానికి దృష్టాంతంగా అనుభవం ఇవ్వడం ఈ ఒక్క చోటే కనిపిస్తుంది. అదే విశ్వరూప సందర్శనం. ఈ అనంత విశ్వమంతా ఒకే పరమాత్మ రూపమని, దానిని గురువనుగ్రహంతో మానవుడు దర్శించి గొప్ప ఆనందాన్ని, జీవన సాఫల్యాన్ని పొందగలడని నిరూపించడం భగవద్గీత యొక్క గొప్పతనానికి తార్కాణం. కనుక భగవద్గీత అజరామరమైన, అమృతోపమానమైన భారతదేశపు భారతమాత ప్రసాదం. సర్వ మానవాళికి గీతా ప్రసాదం లభించుగాక. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.